ఓడపన్న నమస్కారం. మనకు ఈసారి జిల్లాలో పచ్చదనం పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న అన్ని ఒక శాఖలు డిపార్ట్మెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ దాదాపు 95 లక్షల మొక్కల్ని మనం నాటుదామని చెప్పి అనుకుంటున్నాము. ఈ ఒక్క ప్రోగ్రాం పేరు ఈసారి జగనన్న పచ్చతోరణం అని చెప్పి పెట్టడం జరిగింది. దీని యొక్క ఇనాగరేషన్ వచ్చి ఇప్పుడు రాబోయే బుధవారం అంటే 22వ తారీఖు స్టేట్ మొత్తంగా ఈ యొక్క ఇనాగరేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. మెయిన్లీ మనకు ఈసారి చూసుకుంటే ఈ యొక్క ప్రభుత్వంలో హౌసింగ్ సైట్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ జరుగుతుంది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇనాగరేషన్ హౌసింగ్ సైట్స్ నుంచే స్టార్ట్ చేద్దామని చెప్పి మన గౌరవ సీఎం గారు, మన పీసీసీఎఫ్ గారు వీళ్ళు డిస్కస్ చేసి డేట్స్ ఇవ్వడము జరిగింది. దీనికి సంబంధించి మన దగ్గర 95 లక్షలు మొక్కలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే నర్సరీస్తో ఈ ఒక్క మొక్కలు రైస్ చేయడం జరిగింది. క్యాంపస్ స్కీమ్తో మళ్ళీ ఎన్ఆర్ఈజీఎస్తో ఈ ఒక్క మొక్కలు రైస్ చేశారు. మెయిన్గా ఏమంటే 22వ తారీఖున మా హౌసింగ్ సైట్స్లో పెరిఫెరల్ ఏరియాస్ కానీ అంటే చుట్టూరా ఉండే ఏరియాస్, దాంతోపాటు ఇంటర్నల్ రోడ్స్ ఈ ఒక్క పచ్చదనం పెరిగించాలి అని చెప్పి అనుకుంటున్నాము. అంటే ప్రభుత్వము మనం అందరూ డిసైడ్ చేసి ఈ ఒక ప్రోగ్రామ్ని అక్కడి నుంచి ఇనాగ్రేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మొక్కలు నాటడం ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, హార్టికల్చర్ కానీ, సెరికల్చర్ కానీ వేరే శాఖలే కాకుండా మెయిన్గా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయాలి. పబ్లిక్ ఈ హౌసింగ్ సైట్స్కి ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో ఆ ఒక బెనిఫిషరీని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకి మొక్కలు ఇస్తూ వాళ్ళు ఇంకా కొత్త హౌసింగ్ సైట్స్లో దాన్ని నాటుకునే ఒక ప్రోగ్రాము. సో ఎంతో ఉత్సాహంగా ఈసారి చేయాలని చెప్పేసి మన గవర్నమెంట్ కోరుకుంటుంది. సో దీనికి సంబంధించి ఎలా అంటే ఇప్పుడు మెయిన్గా ఇంతకుముందు మనకు విలేజ్ సెక్రటరియట్ కానీ, వార్డ్ సెక్రటరియట్స్ కానీ లేవు. సో ఈసారి నుంచి మనం ఏమనుకుంటున్నామంటే this village secretariat or ward secretariat will be taken as the unit, the basic unit at the bottom level. ఈ ఒక్క ఏరియా నుంచి ప్రతి ఒక్క శాఖ నుంచి అండ్ విలేజ్ సెక్రటరియట్కి ఎన్ని మొక్కలు అవసరం అని చెప్పి ఆల్రెడీ మనము డేటా తీసుకోవడం జరిగింది డిపిఓ గారి నుంచి. దాని తర్వాత అదే కాకుండా వేరే అన్ని శాఖలతో మనము డేటాస్ ఆల్రెడీ కలెక్ట్ చేసుకున్నాము. ఈ ఒక్క విలేజ్ సెక్రటరియట్లో ఏమంటే మెయిన్గా ఈసారి మొక్కల్ని హోమ్ స్టే ప్లాంటేషన్ కానీ, ఆ ఒక్క విలేజ్ సెక్రటరియట్లో ఉండే ఆ ఏరియాని కానీ అక్కడ మంచిగా పచ్చదనము పెరిగించాలి. అసలే ఇది డ్రాట్ ప్రోన్ ఏరియా కాబట్టి మన అనంతపురం జిల్లా ఇక్కడ పచ్చదనం పెరిగించాలి అని చెప్పి ఒక ఆబ్జెక్టివ్తో ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇక్కడ విలేజ్ సెక్రటరియట్ లెవెల్లో జనాలకి ఏ మొక్కలు కావాలి, ఎన్ని కావాలి ఇలాంటి డేటా ఆల్రెడీ మనం తీసుకున్నాము. సో ఆల్రెడీ ఒక 10 to 12 lakhs సీడ్లింగ్స్ దాకా డిస్ట్రిబ్యూట్ కూడా జరిగింది. సో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కలిసి, సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్, టెరిటోరియల్ కలిసి, హార్టికల్చర్, సిరికల్చర్ ఎంటైర్లీ ఈ ఒక జిల్లాలో 95 lakhs ఈసారి ఒక సీడ్లింగ్స్ పెట్టాలి అని చెప్పి మనము అనుకుంటున్నాము. సో ఇదే కాకుండా ఈ యొక్క బెనిఫిషరీస్ ఎవరున్నారు వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ ఒక్క రోజు, రేపు ఒక్క రోజు, సో ఇంకా ఎల్లుండి ఈ 3 రోజుల్లో హెవీ ఫాస్ట్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. జనాలు వాళ్ళకు అవసరం ఉండేలాంటి సీడ్లింగ్స్ ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఫోన్ నెంబర్స్ ఇచ్చి మన నర్సరీస్కి అటాచ్ చేసాము. ఈ ఒక్క నర్సరీలో ఇలాంటి మొక్కలు ఉన్నాయి, ఇలాంటి మనిషి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దాంతో ఇంకా జనాలందరూ కూడా అక్కడ దయచేసి వాట్ ఐ రిక్వెస్ట్ ఇస్ వెళ్ళి లోకల్లో నర్సరీలో ఆ మొక్కలు తీసుకొని సో నాటాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఈసారి అవెన్యూ ప్లాంటేషన్ కూడా మనం చేయాలా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఫారెస్ట్ లోపల దాదాపు 1200 హెక్టేర్స్, సో 1200 హెక్టేర్స్ ప్లాంటేషన్ చేయాలి అని చెప్పి కూడా మనకు ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. సో దాని ప్రకారంగా మనము ఆల్రెడీ ఒక 700-800 హెక్టేర్స్లో ప్లాంటింగ్ కూడా జరుగుతుంది. సో ఇదే కాకుండా మనకు అవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్లో అటువైపు ఇటువైపు గ్రీనరీ పెంచాలి అని చెప్పి, పచ్చదనమే కాకుండా రోడ్స్ అన్ని అందం ఒక
పూల చెట్లు ఫ్లవరింగ్ ట్రీస్ ని వేసుకొని సో దాన్ని పెంచాలి అని చెప్పి ఒక ప్రాజెక్ట్. దాంతోపాటు కొన్ని ఫోర్ట్స్ ఉన్నాయి, లైక్ పెనుకొండ ఫోర్ట్ ఉంది. సో అక్కడ మనము మినిస్టర్ గారు కలిసి దాదాపు ఒక 15,000 to 20,000 సీడ్లింగ్స్ అక్కడ కూడా ప్లాంటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఆల్రెడీ అన్ని చోట్ల ప్లాంటింగ్ స్టార్ట్ అయిపోయింది, కొన్ని చోట్ల అయితే ప్లాంటింగ్ కూడా కంప్లీట్ అయింది ఆల్రెడీ. ఈ 1 month లో కంప్లీట్ గా ఈ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాము. సో పెనుకొండలో ఒక 100 hectares ఆ ఫోర్ట్ పైన కంప్లీట్ గా గ్రీనింగ్ చేయాలి. గ్రీనింగ్ తో అలాంగ్ విత్ ది బ్యూటిఫైయింగ్ ఆఫ్ ది ఏరియా, ఇట్ నీడ్స్ కలర్ఫుల్ plants. The plants which use good flowers of various type of the colors, and those plants have been selected for that particular area. సో అక్కడ మనము తొందరలోనే నాటుతాము. ఇదే కాకుండా జనాలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ దాన్ని తీసుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనము ర్యాపిడ్ గా అవేర్నెస్ చేస్తున్నాం. ఈ భాగంతో మనకు మన డిపార్ట్మెంట్ ఈ పోస్టర్స్ కానీ పాంప్లెట్స్ కానీ ఇలాంటివి చాలా రిలీజ్ చేసింది. ఇవి ప్రతి ఒక్క ఏరియాలో ఎస్పెషల్లీ ఇప్పుడు ఉండే దీనికి ఒక సందర్భంలో హౌసింగ్ సైట్స్ దగ్గర ఇవన్నీ పంచాలి. బికాస్ ది ఇనాగ్రేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ ది హౌసింగ్ సైట్ ఏరియాస్. సో అని చెప్పి డిస్కస్ చేశాను. ఈ పోస్టర్స్ పాంప్లెట్స్ ప్రతి ఒక్కరు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్లస్ జనాలకి, దాని తర్వాత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరున్నారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరు పొలిటీషియన్స్, లోకల్ ఏరియా లీడర్స్, ఆల్ ద డిపార్ట్మెంట్స్, స్కూల్స్, చిల్డ్రన్స్, కాలేజెస్ వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ సో మనము ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. దీంతో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే ఇప్పుడు కరోనా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 1.5 to 2 meters ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ ఇంకా మాస్కులు వాడాలి. దాని తర్వాత శానిటైజర్స్, ఇంకా మిగతా ఆల్రెడీ మనకు 4 months నుంచి తెలిసి ఏమేమి చేయాలని చెప్పి ఈ మొక్కలు నాటే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి అని చెప్పి కరోనా ఉంది అయినా కూడా ప్రభుత్వము ఈ ప్రోగ్రామ్ ని చేయాలని చెప్పి ఉద్దేశంతో చాలా మంచిగా అరేంజ్ చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా డిస్టెన్సింగ్ ఫాలో చేస్తూ, ఎందుకంటే కరోనా చాలా ర్యాపిడ్ గా పెరిగే స్టేజ్ ఇప్పుడు. సో దాన్ని మనసులో పెట్టుకొని దట్ ఈస్ ది మెయిన్ ప్రియారిటీ, అవర్ హెల్త్ ఈజ్ మెయిన్ ప్రియారిటీ. దాని తర్వాత చెట్లు నాటే ప్రోగ్రామ్ ని పెట్టుకుందామని చెప్పి అనుకుంటున్నాము. సో ఈసారి ఎంటైర్లీ జిల్లా అంతా ఇన్వాల్వ్ చేస్తూ, కొంచెం కరోనా ఉంది కాబట్టి కొంచెం జనాలు వెనక్కి వెళ్ళొచ్చు, అలాంటి వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ విత్ ప్రాపర్ ప్రికాషనరీ మెజర్స్ అండ్ ఆల్ వీ షుడ్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ పర్టికులర్ వర్క్. సో పిట్టింగ్ ఎలా చేయాలి, ప్లాంటింగ్ ఎలా చేయాలి అని చెప్పి ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ గివింగ్ డెమోస్ ఇన్ వేరియస్ ఏరియాస్. So we are going ahead with the help of this government initiative. This I hope this becomes a big successful, because already 12 lakh seedlings have been distributed all over the district. Already నాటడం కూడా జరిగింది. ఈ ప్రోగ్రామ్ బుధవారం నడిచే ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగాలి అని చెప్పేసి మీ అందరి సహకారం కోరుతున్నాను. రెయిన్ ట్రీ, బాబుల్, పెంటోఫోరం, కానుగ, దానిమ్మ, నేరేడు, చింత, రావి, మర్రి, జువి ఇలాగా తీసుకుంటే దాదాపు 60 రకాల మొక్కలు, 60-70 రకాల మొక్కలు మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ఏరియా కూడా ఎలాంటి మొక్కలు కావాలి అని చెప్పేసి డిపార్ట్మెంట్లో మనకు తీసుకోవడం జరిగింది ఇంటెంట్. సో దాని ప్రకారంగా నర్సరీస్ వాళ్ళ అథారిటీస్, ఎఫ్బిఓ కానీ మన వాచర్స్ కానీ ఎవరున్నారు వాళ్ళ అటాచ్మెంట్ మనం ఆల్రెడీ ఇచ్చేసాము. సో ఆల్రెడీ దాని ప్రకారం డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతుంది. ఇది మెయిన్గా సో ఎన్ఆర్ఈఎస్ ప్లస్ క్యాంపా అంతా కలిపి దాదాపు 1 కోటి 2 కోట్ల దాకా ఖర్చు పెట్టింటాము ఇప్పుడు దాకా. సో చాలా స్పీడ్ గా జరగాలి ఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం కోరుకుంటూ కొన్ని పేమెంట్స్ ఇంకా రిలీజ్ కావాలి. సో జరిగిన తర్వాత మనకు ప్రత్యేకంగా ఎంత అయింది అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం. సో ఇన్ ఎ నట్సెల్, సో 95 lakhs around seedlings we have, including forest department, horticulture department and silviculture department. ఈ హౌసింగ్ సైట్స్ లేఅవుట్స్ జరిగినాయి. సో 1 month నుంచి ర్యాపిడ్ గా జరుగుతుంది. హౌసింగ్ సైట్స్ లేఅవుట్స్ జరిగినాయి. ఎక్కడెక్కడ కంప్లీట్ అయిందో ఆ ఏరియాలో మెయిన్ గా మనం ఇప్పుడు ఏమంటే పెరిఫరీ చూసుకుంటున్నాం. ఎందుకంటే ఒక ఏరియా అక్కడ వస్తుంది అంటే ఆ హౌసింగ్ సైట్ లో ఇంకా బ్యారన్ గా ఉండకుండా అక్కడ పచ్చదనం, అంటే చెట్లు వాళ్ళు ఇంకా ఎప్పుడు ఇల్లు కడతారో అది దాన్ని దృష్టిలో పెట్టకుండా హౌసింగ్ లేఅవుట్ తోనే, ఎందుకంటే చెట్లు పెరగాలంటే దాదాపు 2-3 సంవత్సరం మనం పడుతుంది. సో ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి పెరిఫెరీలో వేసుకుంటున్నాము. ఎవరు ఉన్నారు హౌసింగ్ సైట్స్ లో వాళ్ళకి ఇప్పుడే ఇస్తాము, ఎందుకంటే మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే లేఅవుట్స్ ఇంకా ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి అందుకే సెంటర్ లో వేసుకోకుండా ఇప్పుడు బెనిఫిషరీస్ ఇచ్చే దాని వల్ల ఏమంటే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు వేసుకోవడం జరుగుతుంది. అది ఒకటి. సో ఇక్కడ హౌసింగ్ సైట్స్ లో అయితే బౌండరీ లైన్స్ ప్లస్ ఇంటర్నల్ రోడ్స్ ఎక్కడ మనము
దాని మొక్కల్ని డిస్టర్బ్ చేసుకోకుండా హౌసింగ్ సైట్స్ లో మనము ఇండ్లు కట్టుకుంటాము. అందువల్ల సెంటర్ లో ఎక్కడ కూడా నాటడానికి వీలు లేదు ఇప్పుడు. సో బౌండరీస్ ప్లస్ ఓన్లీ ఇంటర్నల్ రోడ్స్ ఆ ఒక అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ పెరిఫెరీ చేసుకుంటే చాలు అని చెప్పేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనం డిసైడ్ చేస్తాం. జనరల్ గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మీరు చూసుకుంటే మనం వేసిన తర్వాత 85 to 90% వరకు సర్వైవల్ ఉంటుంది. దాని తర్వాత మనకు 1 month తర్వాత 2 months తర్వాత వీ హ్యావ్ దిస్ మెయింటెనెన్స్. దాంట్లో ఏది చనిపోయినాయో దాన్ని వేసుకుంటుంటాము. ఇంకా అలా కాకుండా ఈసారి ఏమంటే బయట ఫారెస్ట్ బయట వేసే, ఎందుకంటే విలేజ్ సెక్రటరియట్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ప్లస్ సెక్రటరియట్ ఏముంది వాళ్ళు విలేజ్ ప్లాంటింగ్ రిజిస్టర్ అని చెప్పేసి మెయింటైన్ చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈసారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ప్రకారము ప్రతి ఒక్క వాలంటీర్ ఆ ఒక్క గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళు దే హావ్ టు మెయింటైన్ వన్ పర్టికులర్ రిజిస్టర్ కాల్డ్ యాజ్ విలేజ్ ప్లాంటింగ్ రిజిస్టర్. దాంట్లో ఏ మొక్కలు నాటారు, దాని హైట్ ఎంత, సర్వైవల్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి రాయాలి. ప్లస్ దానికి అది చనిపోతే మినిమం అది 90% ఆర్ 80% సర్వైవల్ లేకపోతే సో గ్రామ పంచాయతీ సెక్రటరీస్ కి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయమని చెప్పేసి ఆదేశాలు కూడా ఆల్రెడీ జారీ చేస్తారు. We have drone shots కంప్లీట్ గా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కలెక్ట్ ఫ్రమ్. దాని వల్ల ఏమంటే మనం పిట్టింగ్ నుంచి పట్టి దానికి ఫర్టిలైజర్, స్టేకింగ్, దాని తర్వాత ఇప్పుడు వేసిన తర్వాత అక్కడ నీళ్లు వేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే బోర్ లేవు అప్పుడు, ఇంకా పీపుల్ ఆర్ నాట్ లివింగ్ కాబట్టి అక్కడ ఉండదు. అందువల్ల దోమా డిపార్ట్మెంట్ కి దీన్ని అటాచ్ చేశాము. సో దోమా విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ మెయింటెనెన్స్, వాటరింగ్ అండ్ ఎవ్రీథింగ్. దే విల్ సీ దట్ సర్వైవల్ విల్ బి మోర్ దెన్ 80%. 5% గ్రీన్ కవర్ ఉంది ఫారెస్ట్ ఏరియా. 10.5% ఉంది.